సో, నిన్న అక్కడ జడ్జి వినోద్ కుమార్ ఎదుట పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ నిన్న ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. ఆయన ప్రధానంగా ఏందంటే, అల్లు అర్జున్‌కి బెయిల్ ఇవ్వకండి. ఎందుకంటే ఇతను ప్రధాన నిందితుడు. ఇతని వల్లే ఆమె రేవతి అనే మహిళ చనిపోయింది. వాళ్ళ బాబు సీరియస్ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్నాడు ఇప్పటికి. సో, ఇతన్ని రావద్దంటే కూడా ఇతను వచ్చాడు. సో, ఇతనికి బెయిల్ ఇస్తే ఇతను ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సను, చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అనేది నంబర్ 1. నెంబర్ 2 ఏందంటే, ఇతను పోలీసులకి సహకరించట్లేదు. అందుకనే అరెస్ట్ కూడా చేయాల్సొచ్చింది. విచారణకి సహకరించలేదు అనేది నెంబర్ 2. ఈ 2 పాయింట్లతో మాత్రమే ఆయన కౌంటర్ చేశాడు. మామూలుగా ఏందంటే, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనేది సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఏ దీంట్లో అయినా బెయిలు ఇవ్వడం అనేది రూల్గా పెట్టుకోవాలి అని. అది సెలబ్రిటీస్కైనా మామూలుకైనా. బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే, ప్రధానంగా 3 కండిషన్లో బెయిల్ రిజెక్ట్ చేస్తారు. ఒకటి, ఫ్లైట్ రిస్క్, విదేశాలకు పారిపోతాడు. రెండవది, సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు లేదా బెదిరించవచ్చు. అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేయొచ్చు, బెదిరించవచ్చు. ఇతను అధికారం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి. మూడవది, సాక్ష్యాధారాల్ని తారుమారు చేయొచ్చు. ఈ 3 కండిషన్లలో వాళ్ళు ఇచ్చేస్తారు. సో, ఇక్కడ ఏంటంటే, అల్లు అర్జున్ తప్పు చేశాడనేమో పోలీసులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు బయట పెట్టి, వీడియోలు చూడండి మీరే జడ్జి చేయండి అని అఫీషియల్తో ఇది పెట్టి ఎప్పుడూ చేయనంతగా పోలీసులు ఈ కేసులో ప్రొయాక్టివ్గా బిహేవ్ చేశారన్న విమర్శ పోలీసుల మీద ఉంది. మామూలుగా పోలీసులు ఒక ముద్దాయి నేరం చేశాడని పబ్లిక్ని నమ్మించడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని ఏంది, కోర్టులో ప్రూవ్ చేసి అతనికి శిక్ష వేయించాలి. పబ్లిక్ని ఎందుకు నమ్మిస్తున్నారు అన్న దగ్గర అందరికీ డౌట్ వచ్చింది. దీని వెనక ప్రభుత్వం ప్లాన్ ఉంది, అందుకనే పోలీసులు వచ్చారు. మామూలుగా అయితే పోలీసులకి అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది, పబ్లిక్గా ఇతనే చేశాడని నిరూపించాల్సిన అవసరం. మామూలుగా ముద్దాయిలు ఎవరన్నా కూడా నేను నేరం చేయలేదని చెప్పుకుంటారు. పోలీసులు ఎక్కడ చెప్తారు, కోర్టులో అతను నేరం చేసినాడని ఆధారాలు సబ్మిట్ చేస్తారు. అది ట్రయల్లో అయితే ఇంకా డీటెయిల్గా జరుగుతుంది. ఇప్పుడేంది, బెయిల్ అప్పుడు బెయిల్ రాకుండా ఉండాలంటే పోలీసులు ఏం చేసి ఉండాలి, ఇక్కడ బయట పెట్టిన వీడియోలంతా కోర్టులో పెట్టాలి కదా. ఇతను చూడండి మేము చెప్తే కూడా రాలేదు అని డాక్యుమెంట్ పెట్టాలి. మేము చెప్పాము, అల్లు అర్జున్కి చెప్పాము అనే డాక్యుమెంట్ పెట్టాలి. అట్లాగే అల్లు అర్జున్ వల్లే జరిగింది, అల్లు అర్జున్ ఎలా వచ్చాడో చూడండి అని మనకు బయట పెట్టిన వీడియోలంతా కోర్టులో పెట్టాలి. అవేవి చేయలేదు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అవేవి చేయకుండా కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను ప్రభుత్వ విచారణకు, పోలీసుల విచారణకు సహకరించలేదు. ఎందుకు సహకరించలేదు? మొన్న కూడా పిలిస్తే వెళ్ళి 3:30 గంట సహకరించాడు కదా. సో, ఇక్కడ అది పసలేని వాదన అని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అవతలేమో నిరంజన్ రెడ్డి క్లియర్గా ఆర్గ్యూ చేశాడు. నిరంజన్ రెడ్డి ఆయనకి ఎవరు చెప్పలేదు రావద్దని అని నిరంజన్ రెడ్డి చెప్పాడు. మరి లేదు చెప్పామని వీళ్ళు నిరూపించాలిగా. బయట వచ్చి మీడియాలో ఏమో మేము చెప్పాము అయినా వచ్చాడని చెప్తున్నారు కదా. మరి ఎందుకు కోర్టులో వీళ్ళు పోలీసులు నిరూపించట్లేదు అన్న డౌట్ అయితే వస్తుంది. రెండవది, నిరంజన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఈయన మీద పెట్టిన 2 సెక్షన్లు ప్రధానంగా 105 BNS అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అంటే నాలెడ్జి, నేను ఈ పని చేస్తే ఎవరైనా చనిపోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా ఆ పని చేయడం. అంటే ర్యాష్గా డ్రైవ్ చేస్తే మనుషులు చనిపోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా ర్యాష్గా డ్రైవ్ చేసి ఎవరైనా చనిపోతే అప్పుడు ఈ సెక్షన్ పెడతారు. కానీ ఇంటెన్షన్ ఉండదు. ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో ఇతను ర్యాష్గా వెళ్ళడు. మన ర్యాష్గా వెళ్తే చనిపోతారని తెలిసి కూడా వెళ్తారు. అలాగే అల్లు అర్జున్ మనం అక్కడికి వెళ్తే ఏదన్నా జరగచ్చని పోలీసులు చెప్పినా కూడా వెళ్ళాడు అనేది ప్రూవ్ చేయాలి కదా. అదేం ప్రూవ్ చేయలేదు అక్కడ. కాబట్టి చేయనప్పుడు ఈ సెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్య చేశారు. అసలు అల్లు అర్జున్కి తెలియదు, అల్లు అర్జున్కి ఈ పర్మిషన్ లేదనే విషయం కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అడ్డుకోలేదు అల్లు అర్జున్ని. నీకు పర్మిషన్ లేదు కాబట్టి నువ్వు రావద్దని చెప్పుండాలి కదా అక్కడైనా థియేటర్ దగ్గర, అక్కడ కూడా ఎవరు చెప్పలేదు. అలాగే ఈ సంఘటన జరిగిన దానికి అల్లు అర్జున్ 40 అడుగుల దూరంలో ఉన్నాడు. అసలు చనిపోయిన విషయం కానీ వాళ్ళు తొక్కిసలాట్లో జరిగిందని కానీ అల్లు అర్జున్కి ఏమీ తెలియదు, ఎవరు చెప్పలేదు.
అట్లాగే విచారణకి అల్లు అర్జున్ కోఆపరేట్ చేస్తున్నాడు. ఫస్ట్ అరెస్ట్‌కు ముందు పిలిచినప్పుడు వెళ్ళాడు, స్టేషన్‌కి వెళ్ళాడు, స్టేషన్‌లో ఉన్నాడు. మొన్న విచారణకు పిలిపిస్తే కూడా విచారణకెళ్ళి ఆయన ఆహ్, టైం 3:30 గంట టైం స్పెండ్ చేశాడు. మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాడు. కాబట్టి ఆల్రెడీ హైకోర్టు ఇతనికి ఇంటీరియం బెయిల్ కూడా ఇదే గ్రౌండ్స్ మీద జారీ చేసింది. కాబట్టి మీరు బెయిల్ ఇస్తే అతను విచారణకి సహకరిస్తాడు.